దర్శకుడు వశిష్ఠ తన రెండో సినిమాని కూడా గ్రాఫిక్స్ మూవీ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర అనే సోషల్ ఫ్యాంటసీ చిత్రం చేసిన విషయం తెలిసిందే. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు. యువి క్రియేషన్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ గా మన ముందుకు రానుంది. వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న చిత్రం కావడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ ను రామారామ పాటను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. తాజాగా ఈ పాటని చిత్ర యూనిట్ ప్రమోట్ చేసే విధానం ఆసక్తిగా మారింది. ఈ పాట యూట్యూబ్ లో విడుదల అయిన తరువాత 15 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర బృందం ఈ పాటని పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ మందిరం, హనుమాన్ ఆలయాల్లో పూజలకు కానుక ఇవ్వనున్నారు. ఇలా ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయకపోవడం విశేషం. ఇక ఒకవైపు దేవునిపై భక్తిని, మరోవైపు సినిమాపై పబ్లిసిటీని పెంచడంలో మూవీ టీం సరికొత్త ఆలోచన చేసిందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ పాట తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో మారుమోగుతోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారని టాక్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శుభలేఖ, సుధాకర్, ఈషా చావ్లా నటిస్తున్నారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆగస్టు 22న విడుదల అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. స్టాలిన్ తర్వాత త్రిషాతో చిరంజీవి చేసిన మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్రం రిలీజ్ అయ్యాక ఎటువంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. తాజాగా చిత్ర బృందం ఈ పాటని పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ మందిరం, హనుమాన్ ఆలయాల్లో పూజలకు కానుక ఇవ్వనున్నారు. ఇలా ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయకపోవడం విశేషం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కేయండి.